పవన్ కళ్యాణ్ గారికి మరి సీఎం అనేది మాకు తెలియదు, కానీ మేము గెలిపించుకుంటాం ఆయన్ని, అంతే. మేము గెలిపించుకుంటాం. మరి సీఎం అవుతారా లేదా అనేది అది పెద్దోళ్ళు, అది మనకి లేదు. కానీ జగన్ అనే మనిషి ఉండకూడదు. ఆయన మరి ఎక్కడ ఈసారి పోటీ చేస్తారో కూడా తెలియదు. మరి పులివెందుల ఇప్పుడు చేస్తారు, గెలుస్తాడు. ఎందుకంటే డబ్బు మామూలు లేదు ఆయనకి, డబ్బు ఉంది. మరి ఇంట్లో ఉండి మొత్తం అంతా నడిపించే కెపాసిటీ ఉంది. కానీ అందరూ ప్రజలు తెలుసుకోవాలి, అంతే. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నవారు, ఇది పరిస్థితి. యువత అంటారా, ఈసారి యువతకి ఓట్ల హక్కు వచ్చేసింది. ఇప్పుడు యువతకు ఓటు హక్కు వచ్చేసింది, మాకు ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంట్లో ఆడవాళ్ళు, లేడీస్, మన ముసలోళ్ళు, ఇది పరిస్థితి అని చెప్పేసి ఎన్ని పెట్టినా కూడా ఈసారి వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా వాహనాలు నడిపేవాళ్ళు వాహన మిత్ర అని ఏదో పెట్టాడు. పడుతుంది, ఒక టయానికి పడుతుంది డబ్బులు, ఒక సంవత్సరానికి ఇంత అని పడుతుంది అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు మొత్తం అంతా తిరుగుబాటు అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఇక ఆయనకి అవసరం లేదు, సినిమాలు చేసుకోవాలి. ఒక సినిమా చేసుకుంటే ఆయనకి ఎంత వస్తుంది, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంది మొత్తం అందరికీ తెలుసు. కాకపోతే ప్రజల్లో ఒక మార్పు అని, ఒక సపోర్ట్ అని చంద్రబాబు గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలని మాకు లేదు, కానీ ఒక మార్పు రావాలి. జగన్ అనే మనిషి ఉండకూడదు, అది కాన్సెప్ట్ మెయిన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా అదే తిరుగుతుంది, జగన్ అనే మనిషి ఉండకూడదు. అట్లీస్ట్ పోనీ చంద్రబాబు గారు అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడైనా పోనీ పవన్ కళ్యాణ్కి మంత్రివర్గంలో ఇచ్చిన అవకాశం ఉన్నాయంటారా? పోనీ సీఎం అంటే చెప్పలేరన్నారు కదా అన్నా. మేము ఇన్స్టాగ్రామ్ కానీ మాకు వచ్చేవి ఏదైనా ఉంది, సోషల్ మీడియాలో ఏదైనా ఉంది, ఇది పరిస్థితి అంటే కొన్ని తెలుస్తున్నాయి అన్న. ఎలాగా ఇన్ని సీట్లు ఇన్ని వస్తున్నాయి, ఇన్ని ఇస్తారు, ఇదని వస్తలే, కానీ ఎన్ని ఇస్తారో ఏందని తెలియదు అన్న. ఆయన అసెంబ్లీకి వెళ్తే చాలని కోరుకునే మనుషుల్లో ఫస్ట్గా ఉంటాం మేము. ఎందుకు? అభిమానపరంగా, కులం పరంగా కాదన్న, అభిమానపరంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళి అడుగు పెడితే చాలు మాకు, ఇంకా వేరే ఏమొద్దు. సరే, ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు, ఈ పెళ్ళిళ్ళు, వీళ్ళు ఇవన్నీ అవుతూనే ఉంటారన్న. కానీ ఆయన ఎందుకు నిల్చుంటున్నాడు, ఎందుకు మంచి చేస్తున్నాడు అనేది జనాలు తెలుసుకుంటే చాలు. ఇంకోటి మెయిన్, ఇప్పుడు చంద్రబాబు గారికి సపోర్ట్ ఇస్తున్నారు, బాగుంది. లోకేష్ గారిని ఏమన్నా సీఎం అవుతాడు, ఇది పరిస్థితి అని చెప్పేసి అనేది ఉంది. చంద్రబాబు గారు సీఎంగా లీడ్ చేస్తాడనేది ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తారు, లేదంటే ఆయనకి సీట్లు వస్తాయి, ఆయన కింగ్ మేకర్ అవుతాడని చెప్పేసి ఉంది. ఇన్ని అవుతాయి ఏమో తెలియదు, కానీ జగన్ అయితే ఉండకూడదని కోరుకుంటాం మేము. అన్న చూసినట్టయితే మరి మొన్నటి వరకు ఒక నెల కిందట సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ల మీద కనీసం వాహనాల రద్దీ లేదంటే, ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర వాళ్ళు సొంత పండగకు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇక్కడ ఎవరు లేరు. అంటే అంత అలా ఉంది. అంటే అక్కడ అభివృద్ధి లేక అక్కడి నుంచి ఇంతగా వలస వచ్చారని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు కూకట్పల్లిలో ఉన్నారు, కూకట్పల్లిలో మొత్తం ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అమీర్పేటలో ఎవరున్నారు? మొత్తం పిల్లలు కానీ, మేము కానీ, అదే కుర్రోళ్ళు కానీ, ఉండే పేరెంట్స్ కానీ, ఎవరైనా సరే ఎవరున్నారు? అందరూ ఆటోళ్ళే కదా. ఆడవాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేకే కదన్నా, అంతే అన్నా. లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు? సొంత ఇల్లు ఉన్నాయా? ఉన్నారు. సొంతగా ఏమన్నా వ్యాపారాలు చేసుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా? ఉన్నారు. డబ్బు లేకుండా మిడిల్ క్లాస్ వ్యవహారం అంతా కూడా ఎడే ఉన్నారు. ₹1 ఎడే సంపాదించుకోవాలి, ₹1 ఎడే తినాలి. మరి అక్కడ ఏమన్నా తినాలి, చేయాలి, ఏదైనా ఇది పరిస్థితి, ₹1 లేదు ఆదాయం అనుకున్న వాళ్ళు మొత్తం ఇక్కడ బతుకుతున్నారు.